నుంచి మీరేం తినలేదు. అమ్మని కదా, ఆకలేయట్లేదు. శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు. ఉండాలి, కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి. లేదు, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. కాఫీ 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 అని కప్పలా అరుస్తావేంటి? కప్పలు కాఫీ తాగవరా? చెప్ప మొహోడా. కాఫీ రెడీ మేడం. అరే ఉండరా, ఎస్. నా మొహం చెప్పలా ఉంటుందేంట్రా? లే సార్, ఎవరన్నారు? ఇదే. నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మీకెలా తెలిసిందమ్మా? ఐ నీడ్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీలు, ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు. ఇదేమన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావంటి? నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇవ్వడానికి. ఇచ్చిన కాఫీ తాగు. కాఫీ కూడా కొనివ్వలేనోడివి కిడ్నాప్ ఎందుకు చేసావరా? స్టార్ బక్స్ కెళ్ళు, నా పేరు చెప్పు, అక్కడ ఇస్తారు. స్టార్ బాక్స్ కెళ్ళు, దాని పేరు చెప్పు, దానికి ఒక కాఫీ, నాకు ఒక కాఫీ తీసుకో. అక్కడికి వెళ్తే తను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్, మనం అందరం దొరికిపోతాం. అయితే ఒక పని చేయరా, నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఓకే. కూల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేయ్. సూపర్ ఐడియా సార్. చీ, ఆ కాఫీ నాకొద్దు, నీ మొహాన్ని కొట్టుకో. ఓకే, కూల్ అయిన తర్వాత నా మొహాన్ని నా కొట్టుకుంటాను. ఏం కాఫీ. చేస్తాను? ఇది ఎక్కడ దొరికిందిరా? కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతుంది ఏంట్రా? నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను, జాగ్రత్త. సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాను సార్. మెయింటెనెన్స్ ఇదొక బొక్క మళ్ళీ మాకు తీసుకో. పందా సార్, తన హీరోయిన్ సార్, తన పప్పు సాంబార్ తినదు, బాదం పిస్తానే తింటది, పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు. ఓ 25,000 ఇచ్చి వెళ్తే. 25,000? నీ బాబు సమయం ఉందనుకున్నావు ఎక్కడ? ఇదిగో 10,000. ఫుడ్ సంగతి నువ్వు చూడు, డ్రెస్ సంగతి నేను చూసుకుంటా. మేడం, బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది. నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం. దాని బర్త్డేకి ఆర్డర్ ఇచ్చాం, అంతా అయిపోయాక వచ్చింది. జ్యోతి గారు, మీరేం బాధపడకండి, తనకేం కాదు, నేనున్నాను కదా. నువ్వున్నావా? ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం. ఓదార్చున్నానండి. మిస్టర్, అరే, ఈ బిజినెస్ నాది, ఈ కేసు నాది. స్టాండ్ అప్, స్టాండ్ అప్ అయితే. Get out. Get out. నీకు సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా? జ్యోతి, రాత్రి నీ కల్లోకి వచ్చాను, నువ్వు కనపడలా. రాత్రి నేను నిద్రపోలేదు. ఓ కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా? లేదే, వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా? వాళ్ళే అనుకుంటా. నేను చెప్పింది గుర్తుందిగా, బీ కేర్ఫుల్. ఏం చెప్పలేదే. బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా. అది నాకు తెలుసులే. హలో, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు. రే, నా కూతురు అమాయకురాలరా, ఇండీసెంట్ రా. ఇండీసెంట్ కాదు, ఇన్నోసెంట్. అదే ఇన్నోసెంట్ రా. ఏం జ్యోతి, ఆ పొట్టోడు అక్కడే ఉన్నాడా? పొట్టోడా? ఆడు మాట్లాడేది నా గురించేనా? ఇంకెవరు? మీరే. రాయ్, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసురా? రమ్మి, బయటపడ్డావా? బట్ట అంటే నువ్వేనా? ఎస్, 100% నేనే. పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేస్ నువ్వును. అవును, నాకు తెలియక అడుగుతాను, యుఎస్ లో 5 లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి ఉంటావు కదరా ఎద్దవ్వా. నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా? నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా. అవును, మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా? ఓ, అరే అది నా ఫోటో కాదురా, ఫేక్ ఫోటోరా. సర్లే కానీ జ్యోతి, ఆ పొట్టోడు సంగతి మనకి ఎందుకు, కానీ అమౌంట్ రెడీ అయిందా? 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా, ఆటో స్టేషన్ నుంచి రావాలి. ఆటో స్టేషన్ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేలే, అంత డబ్బు ఇప్పుడు కుదరదు, కొంచెం టైం పట్టుద్ది. ఐస్ క్రీమ్ 3 తో కలిసి పిక్ చేసేసావు అనుకో, నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది. ఉంటా. మిస్టర్ ఏసీపీ, శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి, ఇమిడియట్. నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది. ప్రతివాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం. డూ వాట్ ఐ సే, ట్రేస్ అవుట్. సార్, ఫోన్ ట్రేస్ అవుట్ అయింది. ట్రేస్ అవుట్ అయిందా? ఏంటే, ఏం చెప్పావు నువ్వు? మా వాడు 2 రోజుల నుంచి కింద మీద పడి ట్రేస్ అవుట్ చేస్తున్నానని చెప్పావు కదా. ఇప్పుడు నేను చెప్తే కానీ ట్రేస్ అవుట్ అవ్వలేదు. వెరీ ఇట్? మాదాపూర్ టవర్ సార్. మాదాపూర్ టవరా? మాదాపూర్ టవరా? ఆఫీస్ అయ్యండి, ఆఫీస్ అయ్యండి. ఎందుకండి? ఎందుకంటే అక్కడ టవర్ సరిగ్గా వర్క్ చేయట్లేదు. టవర్ తో మనకేం పని అండి? టవర్ తో మనకేంటంటే అక్కడ ప్రాబ్లం. మీకేం తెలుసు? ప్రాబ్లం అంటే నాకు కాదు, వాడికి ప్రాబ్లం. సార్, ఆల్మోస్ట్ దొరికిపోయింది సార్. ఆపని చెప్తున్నాడు కదయ్యా. నేను వస్తాను. ఎక్కడికి? ఇది కూడా చెప్పాలా? రేస్ అవుట్ అవుతుంటే వీడికి వచ్చపడుతుందేంటి?
చెక్ చేయి. ఆ. సార్ ఆల్మోస్ట్ ఇంకో 20 సెకండ్స్ లో దొరికిపోతుంది సార్. చూడు చూడు త్వరగా. ఈడొకడు ఫోన్ రింగ్ అవుతుంటే ఎత్తడేంటి? 4 లెగ్ పీస్ లో మనం రెగ్యులర్ గా ఆర్డర్ చేసే చికెన్ 65 అండ్ 2 చికెన్ బిర్యానీ రాసుకో. వెయ్ లైన్ లో ఉండరా, ఒక్క నిమిషం లైన్ లో ఉండు. అంబో పుట్టాడు. హలో సార్. ఎక్కడ తెచ్చావురా? సార్ ఫోన్ లో రెస్టారెంట్ వాడికి ఆర్డర్ చెప్తున్నాను సార్. నీ ఫోన్ రింగ్ అవుతుంది కదా, అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నావు. సార్ నా ఫోన్ లో అవుట్ గోయింగ్ కట్ అయింది సార్. ఏడ్చాలో గాని ఓ పని చేయి, ఆ ఫోన్ లో నుంచి సిమ్ కార్డ్ తీసే వెంటనే. ఎందుకు సార్? ఎందుకంటే నేను అక్కడికి వచ్చి కాఫీ తాగుతూ మొహం కడుక్కొని క్లియర్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాలి ఫోన్ లో డీటెయిల్ గా నీకు. పెట్టే ఫోన్ పెట్టే. ఓకే సార్, ఓకే ఓకే ఓకే. రేయ్ నువ్వు త్వరగా వచ్చారా. అమ్మయ్యా. మిస్ అయింది సార్. ఛ! ఏంటి ఏమైంది? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అయిందా? చెప్పడానికి సిగ్గులేదా? యూస్లెస్ ఫెలోస్. నా ఐడియా మొత్తం నాశనం చేశారు కదరా. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ప్రతి విషయంలో నా ప్రాబ్లం నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు. ఐ థింక్ దెర్ ఇస్ ఎ బ్లాక్ షిప్ ఇన్ ది హౌస్. ఎస్, ఐ వాంట్ టు సెట్ ది హోల్ హౌస్. సిగ్గు లేకపోతే సరే. ఏంటి సార్ అర్జెంట్ గా రమ్మన్నారు? డ్రెస్ అడిగావు కదా, సూపర్ సార్. ఓకే ఓకే థ్యాంక్ యూ. బాయ్ సార్. అబ్బబ్బబ్బబ్బబ్బ, బండ బూతులు విన్నాం కానీ ఈ సౌండ్ బూతులు ఏంటమ్మా? ఎవరన్నా వాయిస్ తో తిడతారు, నువ్వు నాయిస్ తో తిట్టి చంపుతున్నావు మమ్మల్ని. ఓ ఓ ఓ ఓ ఇది ఎలా? ముచ్చిమోహోడ సచ్చినోడ కట్లిపు తీరా. ఎందుకు విప్పితే పారిపోదామనే ఆశ, దోశ, అప్పడం, బడ. బాత్రూమ్ ప్రాబ్లం రా. తిట్టదమ్మా, నాకు అర్థమైంది. విప్తానమ్మా, విప్తాను. ఏంటి అమ్మా. ఏంటిలా ఉంది? ఏంటి ఇంకా రాదు? ఏం చేస్తుంది ఈ అమ్మాయి? సౌండ్ కూడా రావట్లేదు. శ్రూ. చెప్పు తెగుద్ది. ఓకే ఓకే, అంటే 48 అవర్స్ అయింది కదా, బాగా వాడుతున్నారు. వాడండి వాడండి. నేను ఇక్కడే ఉంటాను, మీరు వాడండి.